ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు ర్యాంకులిచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్ పై చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు రచ్చకు దారితీస్తాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 10వ ర్యాంకు వచ్చింది. నారా లోకేష్ కు 8వ ర్యాంకు దక్కింది. ఈ ర్యాంకులు విడుదల చేసిన చంద్రబాబు 6వ స్థానంలో నిలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటారనే పేరున్న మంత్రులు కూడా ఈ రేసులో వెనకబడ్డారు. ఇదే ఇప్పుడు ఏపీలో ట్రెండింగ్ టాపిక్ అయింది. ఎప్పుడూ బిజీగా ఉండే మంత్రులు ఎందుకు వెనకబడ్డారు? ర్యాంకుల కోసం ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు? ఈ ర్యాంకులు కూటమిలో కుంపట్లను రాజేశాయా? నష్ట నివారణకు చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేపట్టారు? ఇవాల్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 6న కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు ర్యాంకులను ప్రకటించారు. మైనారిటీస్ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ 2వ ప్లేస్లో నిలిచారు. కొండపల్లి శ్రీనివాస్ 3వ ప్లేస్, నాదెండ్ల మనోహర్ 4వ స్థానంలో నిలిచారు. డోలా బాల వీరాంజనేయులకు 5వ ప్లేస్ దక్కింది. ఇక చంద్రబాబు 6వ ప్లేస్లో నిలిచారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ 7వ స్థానంలో ఉంటే నారా లోకేష్ 8వ స్థానంతో సరిపెట్టుకున్నారు. బీసీ జనార్దన్ రెడ్డికి 9వ స్థానం దక్కింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ ప్లేస్లో నిలిచారు. 11వ స్థానంలో సవిత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు 12వ స్థానం లభించింది. గొట్టిపాటి రవికుమార్ కు 13వ ప్లేస్, నారాయణకు 14వ ప్లేస్ వచ్చింది. టీజీ భరత్, ఆనం రామనారాయణ రెడ్డిలు వరుసగా 15, 16 స్థానాల్లో నిలిచారు. అచ్చెన్నాయుడుకి 17వ స్థానం, రాంప్రసాద్ రెడ్డికి 18వ ప్లేస్ వచ్చింది. గుమ్మడి సంధ్యారానికి 19వ ప్లేస్ దక్కింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు 20th ప్లేస్ వచ్చింది. అనగాని సత్యప్రసాద్ కు 21వ ప్లేస్ వస్తే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి 22వ ప్లేస్ దక్కింది. సమాచార శాఖ మంత్రి కె పార్థసారథికి 23వ ప్లేస్ వచ్చింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు 24వ ప్లేస్ వచ్చింది. 25వ ప్లేస్లో వాసంశెట్టి సుభాష్ నిలిచారు. మంత్రులకు వచ్చే ఫైళ్లు, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తున్నారు అనే దానిపై ర్యాంకులు ఇచ్చారు. మంత్రివర్గం ఏర్పాటైన రోజు నుంచి డిసెంబర్ చివరి నాటికి ఒక్కో మంత్రి వద్దకు ఎన్ని ఫైళ్లొచ్చాయి, వాటిలో ఎన్ని క్లియర్ చేశారు అనే దాని ఆధారంగానే ర్యాంకులు ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ర్యాంక్ 24. దాదాపు ప్రతి ఫైల్ ఆర్థిక శాఖకు వెళ్లాల్సిందే. దీంతో ఫైల్స్ క్లియరెన్స్ లో ఇతర మంత్రులతో ఆయన ర్యాంకింగ్ లో వెనకబడ్డారు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అటవీ శాఖలున్నాయి. ఆయన వద్దకు కూడా ఫైల్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఫైల్స్ క్లియరెన్స్ కు సంబంధించి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇక భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారు. ఫైళ్ల క్లియరెన్స్ లో ఆయనకు 22వ ర్యాంక్ వచ్చింది. విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ వద్దకు కూడా ఫైల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఫైల్స్ క్లియరెన్స్ లో ఆయనకు 8వ ర్యాంక్ వచ్చింది. మొదటి 4 ర్యాంకులు వచ్చిన మంత్రుల్లో 2 జనసేనకు చెందిన వారు ఉన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ 2వ స్థానంలో ఉన్నారు. ఇక 4వ స్థానంలో మరో మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. పనితీరుపై గత కొన్ని రోజులుగా సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు మంత్రుల్ని ఆదేశించారు. కొన్ని రోజుల క్రితం ఈ రిపోర్టుని సీఎంకు అందించారు. మంత్రుల ఓవరాల్ పర్ఫార్మెన్స్ పై ర్యాంకులు ఇవ్వడానికి సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్టుని పరిగణనలోకి తీసుకుంటారని చెప్తున్నారు. తమ శాఖల్లో కొత్త సంస్కరణలు ఏమైనా తెచ్చారా, దాని ప్రభావం ఎలా ఉంది అనే విషయాల గురించి చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల అంశం రచ్చకు దారితీసిందే. ఫిబ్రవరి 6న జరిగిన కేబినెట్ సమావేశానికి వైరల్ ఫీవర్ కారణంగా పవన్ కళ్యాణ్ రాలేదు. పనితీరు మెరుగుపరుచుకోవటం కోసం మంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్టు చెప్తున్నారు. అయితే ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించిన ర్యాంకుల వివరాల్ని అంతర్గతంగా మంత్రులకు చెప్తే సరిపోయేది. అయితే ఈ వివరాలు మీడియాకు పొక్కటం మరింత రచ్చకు కారణమైంది. శాఖలను బట్టి ఫైల్స్ వస్తుంటాయి. కొన్ని శాఖలకు సమస్యలు ఎక్కువగా ఉన్నా ఫైల్స్ వస్తాయి. ఇలాంటి ఫైల్స్ ని వెంటనే క్లియర్ చేయడానికి సాధ్యం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంచాయతీరాజ్ శాఖకు బెస్ట్ అవార్డు కూడా దక్కింది. ఈ శాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి మార్పును చూడకుండా ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకులు ఇవ్వడంపైన జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. మంత్రుల ఓవరాల్ పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వకుండా ఫైళ్ల క్లియరెన్స్ పై ర్యాంకులు ఇవ్వడం కూడా చర్చకు కారణమైంది. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ఇచ్చిన ర్యాంకులతో విపక్షాలు మంత్రులపై విమర్శలు చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్టయింది. ఈ ర్యాంకులో టాప్లో ఉన్న మంత్రుల పనితీరు బాగా ఉందని, మిగిలిన వారు సరిగా పనిచేయటం లేదని అనుకోవాలా అనే చర్చ కూడా తెరమీదకొచ్చింది. ఈ ర్యాంకులపై వైఎస్ఆర్సీపీ సెటైర్లు వేసింది. 8, 10 ర్యాంకులు వచ్చిన లోకేష్, పవన్ కళ్యాణ్కు అభినందనలు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.
ఫైళ్ల క్లియరెన్స్లో లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ ర్యాంకులో వెనకబడ్డారు. పవన్ కళ్యాణ్ దూకుడుతో ఆయన రాజకీయంగా మైలేజీ సాధిస్తున్నారు. అయితే అదే స్థాయిలో టీడీపీ వెనుకబడుతోంది. ఇది రాజకీయంగా టీడీపీకి ఆ పార్టీ యువ నాయకుడు లోకేష్కు నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆయనను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ని తెరమీదికి తెచ్చాయి. ఈ డిమాండ్ తర్వాత పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనేది తమ కోరిక అంటూ జనసేన నుంచి వచ్చిన ప్రకటన టీడీపీకి దిమ్మ తిరిగేలా చేసింది. లోకేష్కు డిప్యూటీ సీఎంపై ఎలాంటి ప్రకటనలు చేయొద్దని సూచించింది. చంద్రబాబు తాజాగా విడుదల చేసిన ర్యాంకులు పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసేవిగా ఉన్నాయని సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కృష్ణాంజనేయులు అన్నారు. ఈ ర్యాంకులు కూటమి పార్టీల మధ్య విభేదాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత చంద్రబాబు రంగంలోకి దిగటం చర్చకు దారితీసింది. మంత్రులకు ర్యాంకుల అంశం కూటమి పార్టీల మధ్య గ్యాప్నకు పరోక్షంగా కారణమయ్యే అవకాశం ఉందనే చర్చ తెరమీదికి వచ్చింది. దీంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఫైళ్ల క్లియరెన్స్లో విడుదల చేసిన ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయటానికి కాదు, ఎవరిని తక్కువ చేయటానికి కాదు, ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడమే తమ ఉద్దేశమని చంద్రబాబు అన్నారు. పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే ర్యాంకులు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ఫైళ్ల క్లియరెన్స్లో తన స్థానాన్ని కూడా తాను మెరుగుపరుచుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. మంత్రులకు ర్యాంకుల అంశం ఏపీలో అధికారంలో ఉన్న పార్టీల మధ్య చిచ్చుకు బీజం వేసినట్టయింది. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు ఈ ర్యాంకులతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే జరిగిన నష్టాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని సైకిల్ పార్టీ అధినేత ప్రారంభించారు. అయితే ఇది టీ కప్పులో తుఫాన్లా సమసిపోతుందా, మరింత పెరిగే అవకాశం ఉంటుందా? వెయిట్ అండ్ సీ.